హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనము ఫేస్ షేవింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. నేను లాస్ట్ వీక్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను అనమాట. ఫేస్ షేవింగ్ పైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ అడగండి అని చెప్పి. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలానే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా అడిగాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి. సో టోటల్ గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని నేను ఇందులో ఆన్సర్ చేస్తాను. అండ్ నేను ఎలా ఫేస్ షేవింగ్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేది. నేను ఆల్రెడీ ఫేస్ షేవింగ్ పైన ఒక వీడియోని అయితే చేశాను. మీరు ఇప్పటి వరకు ఆ వీడియోని చూడలేదు అంటే నేను ఐ కార్డ్లో ఇక్కడ ఇస్తాను, దాన్ని చెక్ చేయండి. నేను అందులోనే చాలా వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ డౌట్స్ అన్ని. బట్ కానీ మళ్ళీ అదే డౌట్స్ అడుగుతున్నారని మళ్ళీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏంటంటే నేను ఎలా షేవింగ్ చేసుకుంటానో చూపిస్తాను అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కూడా చేస్తాను అనమాట. సో ఇక స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను షేవింగ్ చేసుకునేటప్పుడు నా హెయిర్ ని మంచిగా సెక్యూర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు హెయిర్ వస్తే అది కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో మనం హెయిర్ని ఎప్పుడు కానీ మంచిగా సెక్యూర్ చేసుకోవాలి. సో ఫేస్ షేవింగ్కి నేను యూస్ చేసే ఫేషియల్ రేజర్స్ వచ్చేసి కార్మసీ బ్రాండ్ నుంచి తీసుకుంటున్నాను. సో ఈ రేజర్స్ మనకి పర్పుల్లో ఇది 199 స్టోర్లో దొరుకుతాయి అనుకుంటాను. అండ్ లేదా పర్పుల్లో మనకి 199 కంటే ఇంకా తక్కువలోనే ఉంటుంది. బట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. కార్మసీ వాళ్ళది నేను ఫేషియల్ హెయిర్ కాంబోని అయితే యూస్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మనకి ఒక పెద్ద బ్లేడ్ వస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను నార్మల్ ఫేస్ షేవింగ్కి యూజ్ చేస్తాను. దీంతో పాటు మనకి ఇలా చిన్నది కూడా వస్తుంది. సో చాలా చిన్నగా ఉంటుంది ఇది. ఐబ్రోస్ దగ్గర మనము యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వీటితో పాటు ఇలాంటి క్యాప్ ఒకటి కూడా వస్తుంది అనమాట. సో ఈ క్యాప్తో మనం ఇలా సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఈ కాంబోని నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఈ చిన్నది వద్దు అంటే మీరు ఇలాంటి ఫేషియల్ రేజర్సే 3 వస్తాయి అనమాట. మనకి 199 లోపలే ఉంటుంది. మీకు కావాలంటే దాన్ని తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా షేవ్ చేసుకుంటాను అనేది. ఫస్ట్ నేను అలోవెరా జెల్ని అయితే తీసుకుంటాను. సో అలోవెరా జెల్ని తీసుకొని ఒక లేయర్ లాగా అప్లై చేసుకుంటాను. అండ్ మీరు ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ క్లీన్గా మీ ఫేస్ని వాష్ చేసుకోండి. నేను ఇందాకే ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను, సో మళ్ళీ చేసుకోవట్లేదు. మీరు ఒకవేళ ఫేస్ షేవింగ్ చేసుకుంటున్నారంటే ఫేస్ని మంచిగా క్లెన్స్ చేసిన తర్వాత, అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక లేయర్ అలోవెరా జెల్ని ఇలా అప్లై చేసుకోండి. మీకు ఒకవేళ అలోవెరా జెల్ అవైలబుల్లో లేకపోయినా, లేదా మీకు అలోవెరా జెల్ పడదు అంటే మీరు ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా షీట్ మాస్క్లో వచ్చే జెల్ ఉంటుంది కదా, సో ఆ జెల్ని కూడా మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. లేదా క్లెన్జింగ్ ఆయిల్ ఉంటాయి, సో అది కూడా మీరు అప్లై చేసుకొని షేవింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసుకున్నాను. నేను మొత్తం స్ప్రెడ్ చేసుకోలేదు. ఇప్పుడు నేను ఈ బ్లేడ్ ఉంది కదా, సో ఈ ఫేషియల్ బ్లేడ్ దీన్ని తీసుకొని ఇలా షేవ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి హెయిర్ పార్ట్ అనేది చాలా మందికి ఎక్కువ ఉంటుంది. సో వీలైతే మీరు ఆ హెయిర్ని కొంచెం ఇలా పైకి తీసుకొని ఇక్కడి నుంచి ఫేస్ షేవింగ్ అనేది చేసుకోండి. టోటల్ ఈ హెయిర్ని మొత్తం తీసేస్తే చాలా వియర్డ్గా ఉంటుంది అనమాట. సో కొంచెం ఇలా తీసుకొని ఇప్పుడు ఫేస్ షేవింగ్ మనం స్టార్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న స్ట్రోక్స్ని తీసుకుంటూ మీరు ఫేస్ షేవింగ్ చేసుకోండి. లేదంటే మనము ఎక్కువ స్ట్రోక్స్ తీసుకున్నామంటే మనకి ఫేస్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనము ఇందులో వచ్చిన హెయిర్ని ఇక్కడ ఇలా ఒక టిష్యూని తీసుకొని అందులో పెట్టుకోండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఫేషియల్ హెయిర్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఇలా స్కిన్ని టైట్గా పెట్టుకోండి. సో ఇలా స్కిన్ని టైట్గా పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. సో స్కిన్ని ఇలా టైట్గా హోల్డ్ చేసుకొని మనం యాంగిల్ని కూడా ఇలా 45 డిగ్రీస్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెడితే మన స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలా స్లాంట్గా పెట్టుకోండి. సో ఇలాగా చాలా లైట్ హ్యాండెడ్తో జెంటిల్గా మీరు హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ యాక్నీ కానీ పింపుల్స్ కానీ ఉంటే, యాక్టివ్ యాక్నీ కానీ, అస్సలు అక్కడ బ్లేడ్ అనేది టచ్ అస్సలు చేయకండి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక పింపుల్ ఉంది. సో ఇక్కడ తప్ప నేను
ఈ చుట్టూ నేను ఫేస్ షేవింగ్ అనేది చేసుకుంటాను. పింపుల్స్ పైన మనం ఫేస్ షేవింగ్ చేసుకుంటే అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అక్కడ మాత్రం తప్పించి మిగతా చోట ఫేస్ షేవింగ్ అనేది చేసుకోండి. అప్పర్ లిప్ చేసుకునేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కేర్‌ఫుల్‌గా, మెల్లిగా మీరు బిగినర్ అయితే ఎంత వీలైతే అంత స్లోగా చేసుకోండి. కొంచెం ఫాస్ట్‌గా చేసుకోకుండా కొంచెం టైం తీసుకొని మీకు టైం ఉన్నప్పుడే ఫేస్ షేవింగ్ అనేది చేసుకోండి. ఐబ్రోస్ ఎలా తీసుకుంటానంటే, ఐబ్రోస్‌కి ఇలా అలోవెరా జెల్‌ని అప్లై చేసుకుంటాను. నాకెలాగో ఐబ్రోస్ అనేది థిక్‌గా ఉండవు కాబట్టి, నేను జస్ట్ ఓన్లీ ఇక్కడ నాకు ఎక్స్‌ట్రాస్ ఒస్తాయి. సో, ఆ ఎక్స్‌ట్రాస్ మాత్రమే రిమూవ్ చేసుకుంటాను. సో, అలోవెరా జెల్‌ని ఇలా అప్లై చేసుకొని, ఈ చిన్న బ్లేడ్ తీసుకొని ఇలా తీసేసుకుంటాను. సో, ఇంతే నా ఫేస్ షేవింగ్ అనేది అయిపోయింది. సో, నార్మల్‌గా నేను చేసుకునే ఫేస్ షేవింగ్ అయితే ఇలానే ఉంటుంది. ఫస్ట్ అలోవెరా జెల్ అప్లై చేసుకొని, ఆ తర్వాత నాకు ఫేషియల్ హెయిర్ ఉన్న చోట మొత్తం నీట్‌గా రిమూవ్ చేసేసుకుంటాను. ఐబ్రోస్ కూడా అంతే. నేను జస్ట్ ఓన్లీ ఎక్స్‌ట్రాస్ రిమూవ్ చేసుకుంటాను అంతే. సో, ఇది నా ఫేషియల్ షేవింగ్ రొటీన్ అనమాట. సో, ఇలా ఫేస్ షేవింగ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటాను. సో, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే, నేను మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకుంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు. సో, ఇలా స్కిప్ చేయడం వల్ల మీకు స్కిన్ పైన బంప్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో, ఫేస్ షేవింగ్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో, ఇలా మాయిశ్చరైజర్‌ని కూడా అప్లై చేసుకుంటాను. నా ఫేస్ షేవింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మాయిశ్చరైజర్ అనేది చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు ఫేస్ షేవింగ్ చేసుకున్న తర్వాత. ఫేస్ షేవింగ్ చేసుకున్న తర్వాత మన స్కిన్‌ని కొంచెం మనం సూత్ చేయాలన్నమాట. సో, అలాంటప్పుడు మనము ఇలాంటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే బావుంటుంది. మీకు ఒకవేళ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అలవాటు లేదంటే అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఇంకా ఎక్కువ సూట్ చేయాలి మీ స్కిన్‌ని అనుకుంటున్నారంటే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా! ఐస్ క్యూబ్‌ని అప్లై చేసుకోండి ఫేస్ మొత్తానికి. అది కూడా మన స్కిన్‌కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో, ఇదనమాట. ఇలా సింపుల్‌గా చేసుకుంటే చాలు. అండ్ మీరు బంప్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు డ్రై స్కిన్ పైన అలానే షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా మనకి బంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే నేను అలోవెరా జెల్‌ని అప్లై చేసుకోమని చెప్పాను. సో దట్ ఏంటంటే మనకి బ్లేడ్ అనేది స్మూత్‌గా గ్లైడ్ అయిపోతుంది. మన స్కిన్ పైన కట్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఆ బంప్స్ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ తక్కువుంటుందనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాలి మనము. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకుండా ఉంటే కూడా బంప్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. ఇప్పుడు మనము క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తాను. ఆ తర్వాత యూట్యూబ్‌లో వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తాను. మోస్ట్‌లీ అన్ని రిపీటెడ్ క్వెషన్స్ ఎక్కువున్నాయి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి చెప్పాను కదా! మంచి రేజర్స్‌ని యూజ్ చేయాలి. అండ్ మనము మన స్కిన్‌ని మంచిగా ప్రెప్ చేసుకోవాలి. అలోవెరా జెల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఫేస్ షేవింగ్ చేసుకుంటే బావుంటుంది. అండ్ ఆల్సో ఫేస్ షేవింగ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా చేసిన తర్వాత కూడా మీకు బంప్స్ వస్తున్నాయి అంటే మేబీ మీకు ఫేస్ షేవింగ్ అనేది సెట్ అవ్వలేదు. మీరు ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ వెతుక్కోండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చి చాలా మందికి ఈ డౌట్ ఉంది. చాలా థిక్‌గా గ్రో అయిపోతుందేమో హెయిర్ అని చెప్పి. అలా ఏం జరగదు. జస్ట్ మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎందుకంటే మనము రూట్స్ వరకు వెళ్ళి మనం ఆ ఫేస్ షేవింగ్ అనేది చేయట్లేదు కాబట్టి సో మన హెయిర్ అనేది థిక్‌గా అనేది గ్రో అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. మన ముందు హెయిర్ ఎలా ఉంటుందో అలానే మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుందంటే అలా కూడా ఉండదు. మీ హెయిర్ గ్రోత్ ఎంత ఉంటే నార్మల్‌గా అలానే అవుతుంది. ఫేస్‌కి మాత్రమే సెపరేట్‌గా అలా
ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఛాన్సెస్ అస్సలు లేదు. మంత్‌కి ఎన్ని టైమ్స్ ఫేస్ షేవింగ్ చేసుకోవచ్చు అని అడిగారు. మీకు ఇది టోటలీ మీ ఇష్టం అనమాట. మీకు ఎంతవరకు అంటే మీరు ఎన్ని సార్లు చేసుకోవాలంటే అన్ని సార్లు చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అలా చేసుకుంటే బెటర్. నేనైతే మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకుంటాను అంతే. ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ అనేది మరీ అంత ఎక్కువ ఉండదు కాబట్టి. సో మీ హెయిర్ గ్రోత్ బట్టి ఉంటుందన్నమాట. మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చేసుకోవచ్చు. బట్ డైలీ అనేది మీరు ఫేస్ షేవింగ్ అనేది చేసుకోకండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నాకు తెలిసింది ఫస్ట్ ఫేస్ షేవింగ్. సో ఫేస్ షేవింగ్ చేసుకుంటారు అండ్ ట్రిమ్మర్స్ కూడా యూస్ చేస్తారు. ఫేస్ ట్రిమ్మర్స్ అని ఉంటాయి, అది కూడా యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ ఉంది, అది కూడా యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వ్యాక్సింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు, థ్రెడ్డింగ్ కూడా చేసుకుంటారు. సో టోటల్గా నాకు తెలిసి 5 టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. అంటే 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇంకా నాకు తెలియకుండా ఏమన్నా ఉంటే నాకు తెలీదు. బట్ టోటల్‌గా నాకు తెలిసినంత వరకు 5 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని మీరు చూస్ చేసుకొని మీ ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి యాక్ట్రెసెస్ ఫేస్ వాళ్ళు అంత గ్లోయింగ్‌గా ఎందుకుంటుందంటే వాళ్ళు మేబీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ ఫుడ్, వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. చాలా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ చూడడానికి అంత బాగుంటుంది. మీరు ఫేస్ షేవింగ్ చేసినంత మాత్రాన మీ ఫేస్ మారిపోయి యాక్ట్రెసెస్ ఫేస్ లాగా అస్సలు అవ్వదు. మీ ఫేస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఆ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ వెళ్ళిపోయి మనకి చూడడానికి కొంచెం బాగుంటుందన్నమాట. అంటే చూడడానికి ఫేస్ ఒక కొత్త లుక్ వచ్చినట్టు ఉంటుంది మీరు ఫస్ట్ టైం ఫేస్ షేవింగ్ చేసుకుంటూ ఉంటే. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి షేవింగ్ కాసెస్ పింపుల్స్ అని అడిగారు. సో షేవింగ్ వల్ల పింపుల్స్ అయితే రావు, కానీ పింపుల్స్ పైన మనం షేవ్ చేసుకుంటే పింపుల్స్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది మనం షేవ్ చేసినప్పుడు బ్లేడ్కి అనేది టచ్ అవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నాకు పింపుల్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ షేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ పెట్టి షేవ్ చేస్తాను కదా. సో ఇక్కడున్న బ్యాక్టీరియాని మనం ఇక్కడికి ఎత్తుకో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి షేవ్ చేస్తాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అక్కడ వెళ్ళి మొత్తం అక్కడ కూడా మనము బ్యాక్టీరియాకి ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. అక్కడ కూడా గ్రో అవ్వు పింపుల్స్ అని చెప్పి. సో అందుకే చెప్తారు పింపుల్స్ ఉన్న చోట షేవ్ చేసుకోవద్దు అని చెప్పి. సో షేవింగ్ వల్ల పింపుల్స్ అయితే రావు. పింపుల్స్ పైన మనం షేవ్ చేసుకుంటే పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. క్వశ్చన్ వచ్చేసి కెన్ వీ డూ నియర్ ఐస్ అంట. ఐస్ దగ్గర మనకి హెయిర్ ఏమంత ఎక్కువ ఉండదు. ఐస్ దగ్గర ఎందుకు చేసుకోవాలనే థాట్ మీకు వచ్చిందో నాకు తెలీదు. ఐస్ దగ్గర మీరు చేసుకుంటున్నారంటే చాలా కేర్ఫుల్గా చేయండి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా ఐస్కి ఏమైనా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఐస్ చుట్టూ మనకేం హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండదు కాబట్టి ఐస్ దగ్గర చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఫేషియల్ రేజర్ యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ ఎక్కువ అవుతుందా? అండ్ అప్పర్ లిప్ హెయిర్ గ్రోత్ అనేది నేను ముందు చెప్పినట్టు హెయిర్ గ్రోత్ అనేది అస్సలు పెరగదు. మీకు ముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీ హెయిర్ గ్రోత్ అనేది పెరగడం, థిక్గా అవడం ఇవన్నీ అసలు అన్ని మిత్స్ అనమాట. మీకు ఎంత ఉంటుందో అలానే ఉంటుందంటే. నేను ఒక 1 year నుంచి చేసుకుంటున్నాను. నా హెయిర్ గ్రోత్ నార్మల్గా ఎలా ఉందో అలానే ఉంది, అంతేకాని థిక్గా అవ్వడం కానీ అలా ఏం జరగలేదు. సో మీరు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కెన్ ఐ షేవ్ విత్ వీనస్ పింక్ రేజర్ అంట. డూ యూ మీన్ దిస్? ఈ రేజర్తో మీరు ఎత్తి ఫేస్ షేవింగ్ చేసుకుంటారా? స్కిన్ ఫేస్ పైన ఉండడం ఇష్టం లేదా? ఆ రేజర్స్ని యూజ్ చేయకూడదు. ఫీమేల్ కోసమే ఇలాంటి ఫేషియల్ రేజర్స్ అనేది కనిపెట్టారు. సో ఇలాంటి రేజర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఇందులో ఏంటంటే మనకి కొంచెం ఒక చిన్న స్ట్రోక్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఉమెన్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇలాంటి బ్లేడ్స్ అనేది మన కోసం చేస్తుంటారు. సో ఓన్లీ ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి. అది జస్ట్ ఓన్లీ బాడీకి మాత్రమే యూజ్ చేయాలి. హౌ ఆఫెన్ వీ షుడ్ షేవ్ అవర్ ఫేస్ అని అడిగారు. సో నేను చెప్పినట్టు మీ హెయిర్ గ్రోత్ బట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, బట్ డైలీ మాత్రం చేసుకోకండి. ఫస్ట్ క్వశ్చన్ యూట్యూబ్లో నుంచి వచ్చినది ఏంటంటే ఐ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్. సో కెన్ ఐ డూ ఫేస్ షేవింగ్ అండ్ హౌ ఆఫెన్ షుడ్ ఐ డూ అని అడిగారు. సో సెన్సిటివ్ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ షేవింగ్ అనేది చేసుకోకండి. ఎందుకంటే మీకు యాక్నీ ఉంటుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఫేస్ షేవింగ్ సెట్ అవ్వకపోవచ్చు. మీరు ఒకవేళ కావాలంటే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏమన్నా ఓకే అంటే చేసుకోండి. మీకు మరీ ఎక్కువ సివియర్గా యాక్నీ మొత్తం ఇక్కడంతా ఉంది అంటే దయచేసి చేసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షేవ్ ఎలా చేసుకోవాలి అండ్ ఏ ఏజ్ వాళ్ళు చేయాలి అన్నారు. సో ఫేస్ షేవింగ్ నేను ఇప్పుడు చూపించాను కదా ఈ వీడియోలో, అలా చేసుకుంటే సరిపోతుంది. ఏజ్ అనేది నేను చెప్పేది 20 or 20+ తర్వాత చేసుకోండి. ఎందుకంటే మనకి స్కిన్ అనేది అప్పుడు కొంచెం
నార్మల్గా ఉంటుందన్నమాట. నేను చెప్పేది ఏంటంటే 20 ఆర్ 21 అలా ఏజ్లో నుంచి స్టార్ట్ చేయండి. మీకు కావాలంటేనే, అది కూడా మీకు నచ్చుతుంది అంటేనే అప్పుడే షేవ్ చేసుకోండి. ఎవరో చేస్తున్నారని చేసుకోకండి. నేను వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను మేకప్ వేసుకుంటూ ఉంటాను. డైరెక్ట్గా చూసినప్పుడు ఫేస్ షేవింగ్ చేసిన తర్వాత మేకప్ వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. నా మెయిన్ రీజన్ అదే. సో అందుకనే నేను ఫేస్ షేవింగ్ అనేది స్టార్ట్ చేశాను. లేకపోతే నేను ఫేస్ షేవింగ్ అనేది చేసేదాన్ని కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లిఖిత నుంచి ఈ క్వశ్చన్. హాయ్ లిఖిత, మీరు ఈ వీడియో చూస్తుంటే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేస్ షేవ్ చేసుకుంటే ఎన్ని డేస్ వరకు హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉంటుంది అని అడిగారు. సో హెయిర్ గ్రోత్ అనేది నేను చెప్పినట్టు మీకు టోటలీ మీ హెయిర్ గ్రోత్ పైన ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. షేవ్ చేసుకున్న తర్వాత ఫేస్ డ్రై అయిపోతుందా? సో ఫేస్ డ్రై అయిపోతుంది మీ స్కిన్ అంటే మీరు మాయిశ్చరైజర్ కరెక్ట్గా అప్లై చేసుకోలేదు అని అర్థం. ఫేస్ షేవింగ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఖచ్చితంగా నార్మల్గా మీరు అప్లై చేసుకున్నంత అప్లై చేసుకుంటే డ్రైనెస్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షేవ్ చేసుకున్న కొన్ని డేస్కి మన లెగ్స్ అండ్ హ్యాండ్స్లా స్ట్రాబెరీ లెగ్స్ అండ్ హ్యాండ్స్లా చేంజ్ అవుతాయా అని అడిగారు. అలా ఏం జరగదు. నార్మల్గా మీ స్కిన్ ఎలా ఉంటుందో ముందు అలానే ఉంటుంది. మీరేం అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లేజర్ చేయించుకుంటే రీగ్రోత్ తగ్గుతుంది అంటారు. లేజర్ పెయిన్ఫుల్ ట్రీట్మెంటా? లేజర్ చేయించుకుంటే గ్రోత్ అనేది తగ్గుతుంది. పెయిన్ఫుల్గా అయితే ఉండదు. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నేను విన్నది ఏంటంటే ఆ లేజర్ చేసేటప్పుడు ఆ బీప్ సౌండ్ వచ్చినప్పుడు కొంచెం ఇలా కొంచెం స్లైట్గా పెయిన్ ఉంటుందంట. పెయిన్ అంటే పెయిన్ కూడా చెప్పలేము. అంటే అది పెట్టినప్పుడు లైట్గా మనకి ఒక వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో వైబ్రేషన్ వచ్చినట్టు ఉంటుంది, అంతే. పెయిన్ అయితే ఉండదు. మెయిన్ క్వశ్చన్, షేవ్ చేసుకున్నప్పుడు సెన్సిటివ్ స్కిన్ అయితే కట్ అయిపోతుందా? చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా షేవింగ్, అందుకే. సో స్కిన్ కట్ అయ్యేది టోటలీ మన హ్యాండ్స్లో ఉంటుందన్నమాట. సో మనము ఆ బ్లేడ్ యాంగిల్ని ఎలా పట్టుకుంటామో సో దాన్ని బట్టి ఉంటుంది మన స్కిన్ కట్ అవ్వడం లేనిది. సో మనం ప్రాపర్గా మెల్లిగా చేసుకుంటే స్కిన్ అనేది కట్ అవ్వదు. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, అంతే. బాడీ షేవింగ్ పైన క్వశ్చన్ వచ్చింది. బాడీ షేవింగ్ మనము ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఇది ఫేస్ షేవింగ్ కదా. బాడీ షేవింగ్ పైన కూడా నేను ఒక వీడియో చేస్తాను, అందులో ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేవింగ్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి స్మూత్ స్కిన్ వస్తుంది. ఎందుకంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ మీ స్కిన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే ముందు కంటే కొంచెం స్మూత్ అయినట్టు అనిపిస్తుంది. షేవ్ చేసుకుంటే మన స్కిన్ అనేది స్మూత్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్కి ఆఫ్ కోర్స్ ఇన్ని వాటిల్లో ఆన్సర్ ఇచ్చాను కదా, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని హెయిర్ గ్రోత్ పైన కానీ బంప్స్ వస్తున్నాయి. సో నేను అన్నిటికీ ఆన్సర్ అయితే ఇచ్చేసాను. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో నేను ఈ రేజర్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కార్మసీ నుంచి. ఇది చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మనకి బ్లేడ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి కొంచెం ఈ ప్యాకేజింగ్ కూడా హోల్డ్ చేయడానికి బాగుంది. మీకు కావాలంటే దీన్ని తప్పకుండా చెక్ చేయండి. చాలా బాగుంది, నాకైతే బాగా వర్క్ అయింది. అండ్ మీరు యూజ్ చేసే విధానం కూడా చాలా మంచిగా ఉండాలి. మీరు ఒకసారి షేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం షేవ్ చేస్తున్నారంటే దీన్ని మంచిగా మీరు శానిటైజ్ చేసుకోవాలి. అంటే డెటాల్లో నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాతే ఫేస్ పైన పెట్టుకోండి. అండ్ మనము అప్ టు 5 యూజెస్ వరకు యూజ్ చేయాలంటే ఒక బ్లేడ్ని 5 టైమ్స్ పైన మీరు చేస్తున్నారంటే ఈ బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతుంది. అండ్ మనకి రస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి రేజర్స్ మనం ఫేస్ పైన పెడితే చాలా మంచిది కాదనమాట. జస్ట్ ఒక 5 టైమ్స్ వరకు యూజ్ చేయండి. మీ దగ్గర ఒక మార్కర్ ఉంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. సో దట్ ఏంటంటే మనకి ఎనీ టైమ్స్ యూజ్ చేసాము అనే గుర్తు కూడా ఉంటుంది అనమాట. సో రేజర్స్ వచ్చేసి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు కార్మసీ నుంచి. అండ్ ట్వింకిల్ బ్రాండ్ ఉంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు నెక్స్ట్ టైం ఫేస్ పైన పెడుతున్నారంటే శానిటైజ్ చేసి యూజ్ చేసుకోండి. సో నాకు తెలిసినవన్నీ చెప్పాను. మీకు ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యానే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాంటి వీడియోస్ కూడా కావాలో కింద కమెంట్ చేయండి. ఫేస్ షేవింగ్ అనేది టోటలీ మీ ఇష్టం. అందరూ చేస్తున్నారని మీరు చేసుకోకండి, మీకు ఇష్టం అయితేనే చేసుకోండి. అండ్ ఫేస్ షేవింగ్ వచ్చేసి అందరికీ సెట్ కూడా అవ్వదు. పింపుల్స్ ఆర్ యాక్ని అలాంటివి ఏదైనా ఉంటే కొంచెం ఫేస్ షేవింగ్ అనేది చేసుకోకుండా ఉంటేనే బెటర్ నాకు తెలిసి. సో నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది చూసేయచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.